వాడు వాటిలో తాగుదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఏం కనపడింది? అగైన్ ఒక చేతి కనపడింది. ఆ గోడ మీద ఏం రాస్తా ఉంది? వాడు రాజు కానీ ఈ చేతి వేలు కనబడి మెనే 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 టికెట్ ఫర్ సిన్ అని చూడగానే వాని కాళ్ళు మోకాళ్ళు ఏమైనాక దేవునికి స్తోత్రం కనుగాక. అక్కడ కూడా ఆయన స్వరూపం కనబడలేదు. ఎక్కడ కనబడ్డాయి? ఆయన వేళ్ళతోటి వండర్స్ చేయగలడు. ఆమె దేవునికి స్తోత్రం కనుగాక. అదే వేళ్ళు యోహాను సువార్తలో ఒక పాపమందు పట్టబడ్డ స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు మా ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం మీద అది చెప్తుంది. నువ్వేం చెప్తావు? నువ్వేం తీర్పు చెప్తావు అంటే ఆయన నేల మీద వంగి రాస్తున్నాడు. అక్కడ వేళ్ళు మాత్రమే కనబడ్డాయి, ఈ గోడ మీద వేళ్ళు మాత్రమే కనబడ్డాయి. కానీ ఆ వేలే ఎవరి వేలు? ఆయన సాక్షాత్తు నిన్ను స్వరూపంలో ప్రవేశించు నామంలో ఈ నేల మీదకి వచ్చినాడు. వేల మంది రాళ్ళు చదువుకొని ఆమెకు శిక్షించాలని వచ్చినారు. ఆయన నేల మీద నిలబడి కింద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో తెలియదు. వేల మంది రాళ్ళు పడేసి గద్దె చెందారు. అందరి గుండెల్లో భయమైంది. వారందరూ వణికినారు. దేవునికి స్తోత్రం కనుక. ఆయన వేలుతో చేయగలడు. నువ్వు కూడా వేలుతో సహాయం చేయాలి. వేలుతో దేవుని సేవ చేయాలి. వేలుతో చేస్తారు, ఆయన చేస్తాడు. నువ్వు కూడా చేయగలవు. మా మత పెద్దలు వేలుతో నైనను కదలింపలో ఉన్నారు, లేపరు, సహాయం చేయరు. దావీదంటాడు, నా వేళ్లకు నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము. ఐ కెన్ ఫైట్ విత్ మై ఫింగర్స్. ఆమె నా వేళ్లతో చంపేస్తా ఉన్నాడు. ఆయన అంత శక్తిమంతుడు. నా చేతులకు యుద్ధం చేయగలిగినవాడు ఆయన. నా వేళ్లకు పోరాటం చేయగలిగిన వాడు. వేళ్లతో కూడా చంపగలడు. ఆయన స్తోత్రం కలుగుగాక. ఓ ఆయన వేళ్లతో కూడా సౌలుకు దురాత్మ పట్టింది. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి తెలిసిన చేతి చూపించాలి. ఇవన్నీ మీకు తెలుసు, చదువుకున్న వారు విన్నవారే. సౌలుకు దురాత్మ పట్టింది. ఆ దురాత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ దురాత్మ పట్టినప్పుడైనా ఏం చేయాలో తెలియదు. ఎన్ని మంత్రాలు పనిచేయలేదు. అన్ని మంత్రాలు, అన్ని శక్తులు పనిచేయనప్పుడు ఒకే దిక్కు, పరలోకం దిక్కుకు ఆయన మాత్రమే సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం కలుగుగాక.